ఇక్కడ ఒకటి రాసి ఉందండి, ఎవరో ఫేస్బుక్లో షేర్ చేశారు. ఇది గుర్తుపెట్టుకో అని అన్నారు. తోడబుట్టిన వాళ్ళని మించిన తోడు లేదంట, తల్లిదండ్రులను మించిన బంధం లేదంట, స్నేహితులను మించిన ఆస్తి లేదంట, చుట్టాలను మించిన శత్రువు లేదంట, పాలోని మించిన పగోడు లేదంట. చుట్టాలను మించిన శత్రువు లేడు, ఇది కరెక్టే అండి, ఇది ఓకే, నేను ఒప్పుకుంటాను. ఇదైతే ట్రూ అండి, ప్రపంచంలో ట్రూ ఇది. పాలోని మించిన పగోడు లేడు, ఇది కూడా ట్రూవే. స్నేహితులను మించిన ఆస్తి లేదు, ఇది కూడా ట్రూవే. తల్లిదండ్రులను మించిన బంధం లేదు అంటారు కదండి. ఇప్పుడున్న కలికాలంలో తల్లిదండ్రులు పిల్లలని చాలా బాధ పెడుతున్నారండి. కూతురని లేదు, కొడుకని లేదు, ఏదీ లేదు, అసలు బంధానికి విలువే ఇవ్వట్లేదు. తోడబుట్టిన వాళ్ళని మించిన బంధం లేదు అంటున్నారు కదండి. తోడబుట్టిన వాళ్ళని చూస్తే తోడేళ్ల కన్నా ఎక్కువ పీక్కొని తింటున్నారండి. తోడబుట్టింది హ్యాపీగా సుఖంగా ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారండి. ఇది కలికాలం అండి, ఇలాంటివన్నీ పని చేయవండి. ధర్మంగా ఉంటే బతకలేకపోతున్నారు. ఇది ఏ సత్యయుగానికో ధర్మయుగానికో పనిచేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.